4 ఏళ్ల పాటు రోజు రాసుకోవచ్చు జగన్‌ది. అంటే ఇంతకుముందు అధికారంలో ఉన్న వాళ్ళని దించడం, ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రానీయకుండా చేయటం. ఇది ఈనాడు జ్యోతి ప్రయత్నం. అందులో ఆర్కే స్టైల్ భలేగా ఉంటది. వైసీపీ మార్క్ పొలిటికల్ టెర్రరిజం అంటూ కొన్ని ఉదాహరణలు చెప్పుకొచ్చారు. పోలీసులకు ఎదురు తిరగండి, రేపు మనం అధికారంలోకి వచ్చాక ఆళ్ళతోనే సెల్యూట్ చేస్తే జగన్. ఇది దుర్మార్గపు పని. మరి ఇదివరకు చంద్రబాబు గారు చెప్పింది, లోకేష్ చెప్పింది కూడా అదే కదా! పోలీసులు మీ అంతు తేలుస్తాము అని చెప్పేసి అధికారుల పేర్లు పెట్టి మరీ చెప్పారు కదా! పోలీసులు మీరు తిరగబడండి అని చెప్పి కార్యకర్తలకు పిలిపించారు కదా! మరి అప్పుడు రైట్ అయింది, ఇప్పుడు రాంగ్ అయింది. అప్పుడు పోరాట స్ఫూర్తి అయింది, ఇప్పుడు అన్యాయం అయింది. ఇకపోతే తెనాల్లో కానిస్టేబుల్ మీద దాడి చేసిన రౌడీ షీటర్ల కుటుంబాలకు జగన్ పరామర్శ, రౌడీలు అమాయకులు అంటూ సర్టిఫికెట్. ఖచ్చితంగా ఇది సెల్ఫ్ గోల్ అన్నది మనం ఇంతకు ముందే అనుకున్నటువంటి. ఇకపోతే జగన్ రోత మీడియా డిబేట్లో అమరావతిని వేసల రాజధాని అంటూ మహిళలను తీవ్రంగా అవమానించే వ్యాఖ్యలు. ఖచ్చితంగా అది తప్పని నేను అంటాం. అదే సమయంలో నిందితులు కారులో కూర్చోబెట్టుకుని మాజీ మంత్రి విడుదల రజని పోలీసులపైనే చిందులు. నిందితులు అంటే ఎవరు? వాళ్ళ పార్టీ వాళ్ళు. మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అప్పట్లో తెలుగుదేశమే దగ్గరుండి చూసుకుంది కదా! మరి అప్పుడు నిందితులను ఎట్లా అన్నారా? తెలుగుదేశం మీద దొంగ కేసులు, లేకపోతే తెలుగుదేశం మీద తప్పుడు కేసులు అని రాసుకొచ్చేవాళ్ళు. లేకపోతే యూనిఫామ్లో ఉన్న పోలీసుల మీద పళ్ళు కొరుకుతూ ఏం చేస్తా ఉంటే రెచ్చిపోయిన మాజీ మంత్రి అమ్మటి. డైరెక్ట్గా పోలీసు ఎదురుగుండానే నీ అంతు తేలుస్తా అని వార్నింగ్లు ఇచ్చారు కదా అప్పుడు. అంటే మన వాళ్ళు చేస్తే శృంగారం, ఎదురోళ్ళు చేస్తే విచారం. అదే ఇక్కడ వార్తల్లో ప్రత్యేకమైనటువంటి పర్యవసానం.